హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇదైతే ఎస్టర్డే వ్లాగ్ అండి. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ నేను పలావ్ అయితే చేసుకున్నాను. అంటే లంచ్ బాక్స్కి అయితే యూజ్ చేసుకున్నామండి. అలానే కొద్దిగా గోధుమ రొట్టె అటు కాంబినేషన్గా ఆలూ ఫ్రై కూడా చేశానండి. సో లంచ్ బాక్స్కి స్నాక్గా యాపిల్ అయితే పెట్టాను. ఈవినింగ్ నైట్ డిన్నర్కి బెండకాయ మసాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూద్దాము. ఇదైతే మా నైట్ డిన్నర్ అండి. సో ఇప్పుడు మార్నింగే నేనైతే నైట్ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉప్పు నీళ్ళలో వేసి నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటానండి. సో చూసారు కదా, అంతా నీట్గా వాష్ చేసుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ అయితే మనకు టైం ఎక్కువ పట్టదు, అలానే టైం కూడా సేవ్ అవుతుంది. నైట్ నానబెట్టుకున్న పచ్చి బఠానీ అండి. స్కూల్ టైం అయితే మాకు 7:50కి అంతా ఇంట్లో వదలాలి. సో లేట్ అవుతుందనేసి నైట్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి పొటాటోని. ఇదైతే పొటాటో ఫ్రై అండి. ఈ పొటాటో ఫ్రై గోధుమ రొట్టె అలానే దోశ కూడా చాలా బాగుంటుంది. మనం రసం చేసుకున్న టైంలో కూడా మిరియాల రసం అలా పెట్టుకున్నా కూడా ఇది సైడ్కి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ప్యాన్లో ఆల్రెడీ కట్ చేసుకున్న పొటాటో క్యూబ్స్ వేసుకొని ఆయిల్లో వేగిన తర్వాత టమాటో, ఆనియను అలానే వెల్లుల్లి అనేది లైట్గా దంచుకొని వేసుకోవాలండి. సో ఇక్కడైతే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. అంతా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి అలానే గరం మసాలా, పసుపు, కారం అయితే వేసుకోవాలండి. ఇక్కడ కావాల్సిన వాళ్ళు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం పొడి ప్లేస్లో. సో చూసారు కదా, ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. ఇప్పుడు ఇక్కడైతే నేను పలావ్కి అయితే రెడీ చేస్తున్నాను. మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర అలానే బిర్యానీ ఐటమ్స్, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్, టమాటో అలానే కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఈ పలావ్ అనేది ఉడిపి స్టైల్లో అయితే చేశాను. యాక్చువల్గా బెంగళూరులో ఈ పలావ్ అనేది చాలా ఫేమస్ అండి. సో 2 టైప్స్గా చేస్తారు. కొంచెం అయితే గ్రీన్ కలర్గా ఉంటుంది, ఇంకొకటి సేమ్ ఇలానే ఉంటుందండి. సో ఇప్పుడు లాస్ట్లో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ వేయించుకున్న తిరగవాతల్లో మనమైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజిటేబుల్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో అయితే మసాలా రుబ్బుకున్నాం కదా, వెజిటేబుల్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని జస్ట్ లైట్గా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని నీట్గా అంతా మిక్స్ చేసుకోవడమే అండి. సో చూసారు కదా, నేను ఇక్కడైతే ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను. ఇది నార్మల్ రైసే అండి, డైలీ యూజ్ అన్నానికి యూజ్ చేసే రైసు. సో ఆల్రెడీ ఉడుకుతున్న వెజిటేబుల్స్లో మనమైతే రైస్ని వేసి నీట్గా మిక్స్ చేసుకొని ఏ గ్లాస్ మెజర్మెంట్తో తీసుకున్నాము సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి. రైస్ అంతా సైడ్స్కి ఉండకుండా వెజిటేబుల్స్ అలానే రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. సో చూసారు కదా, ఫైనల్గా ఉడిపి స్టైల్ పలావ్ అయితే రెడీ అయింది. దీనికి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదండి, జస్ట్ మనము పెరుగుతో సర్వ్ చేసుకోవడమే. ఇక్కడైతే మా పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి అండి. సో చూసారు కదా, ఫైనల్గా నేను పెరుగు పచ్చడి అయితే సర్వ్ చేసుకున్నాను. పలావ్ అయితే రెడీ అయిందండి. ఇక్కడ టిఫిన్ కోసం అనేసి కొద్దిగా సాల్ట్ అలానే మీకు గోధుమ రొట్టెలు అనేవి ఎన్ని కావాలో అంత పిండి తీసుకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే నేను హెయిర్కి గ్రోత్కి అయితే టిప్ చెప్తున్నానండి. ఇది గ్రోత్ అని కాకుండా ఎక్కువ సిల్కీగా కాకుండా రఫ్గా ఉన్నవాళ్ళు హెయిర్ సిల్క్ కోసం అనేసి ఏవేవో యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా ఒకసారి ఈ టిప్ అయితే ఫాలో కండి. కాకపోతే 1 వీక్ ఒక 3 టైమ్స్ అయినా ఇది ఫాలో అవ్వాలి. బెండకాయ ఉంటుంది కదా, వాటిని అయితే ఇలా స్మాష్ చేసుకొని మనమైతే ఒక హోల్ నైట్ అయితే నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే కూడా ఇలా స్మాష్ చేసుకొని బెండకాయ సపరేట్గా పెట్టి ఆ వాటర్తో తలస్నానం చేసామనుకోండి, హెయిర్ అనేది పీచుగా ఉంది, ఎక్కువ చిక్కు పడుతుంది అనేవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అట్లీస్ట్ వారానికి ఒక 3 టైమ్స్ అయినా ఫాలో అయినారనుకోండి, మీకైతే మంచి రిజల్ట్ తెలుస్తుంది. ఎక్కువ బెండకాయని కూడా ఫుడ్లో యాడ్ చేసుకోండి మ్యాక్సిమం, అప్పుడైతేనే మనకు కరెక్ట్ హెయిర్ రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేను పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఆల్రెడీ పెరుగులో నేనైతే కొత్తిమీర అలానే కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. కొంచెం కుకుంబర్ అలానే
ఆనియన్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, రైతా అయితే రెడీ అయింది. ఇప్పుడైతే నేను గోధుమ రొట్టె వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇవంతా 7:30కి రెడీ చేస్తానండి మా పాపకి, కానీ నేను టిఫిన్ తినేసరికి లేట్ అవుతుంది. సో నేను తినే టైంలో వీడియో అయితే తీసుకుంటాను. అలా ఇప్పుడైతే గోధుమ రొట్టె అయితే వేసుకుంటున్నానండి. సో 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనమైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 సైడ్లో వేడి చేసుకోవడమే. సో చూసారు కదా, గోధుమ రొట్టె అనేది అయితే రెడీ అయిందండి. సో అలానే ఒక 2 వేసుకొనేసి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వేసానండి. ఫైనల్గా గోధుమ రొట్టె అనేది ఆలుగడ్డ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇదైతే ఈవినింగ్ అండి, ఈవినింగ్ రొటీను. నేనైతే ఫ్రూట్స్ కోసం అయితే ఇక్కడ దానిమ్మకాయ తీసుకున్నాను. యాక్చువల్గా దీన్ని అయితే జ్యూస్ చేస్తున్నానండి. సో నీట్గా ఒలిచిన తర్వాత కొద్దిగా పాత్రలు ఉంటే వాటినంతా నీట్గా వాష్ అయితే చేశానండి. ఇవి ఉన్నాయనుకోండి నైట్ టైం పడే పాత్రలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకనేసి నీట్గా వాష్ చేసేసి ఇక్కడైతే నేను కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉంటే అవుట్ సైడ్ అయితే వెళ్ళాను ఈవినింగ్ టైంలో. సో ఫ్లవర్స్ కోసం అయితే వెళ్ళానండి. బెంగళూరులో నైట్ 6:30 నుంచి ఈ ఫుల్ వాన్ అండి, ఫుల్ నైట్ అంతా ఉండింది వాన్ అయితే. సో చూసారు కదా, ఇక్కడ ఫ్లవర్స్ కోసం అయితే వచ్చానండి. అలానే ఇడ్లీ రవ్వ కావాల్సి ఉండింది. ఇక్కడ ఇడ్లీ రవ్వ అనేది ఏ బ్రాండ్ బాగుంటుంది అనేది ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే కొన్ని షాంపూలు అవంతా కావాల్సిందండి. నిప్పటి స్లైస్ అనేసి చాలా బాగా వేస్తారు అంకులు. అక్కడైతే నేను నిప్పటి స్లైస్ కూడా ఈవినింగ్ స్నాక్ లాగా తెచ్చానండి. సో చూసారు కదా, జస్ట్ నిప్పటి పైన పచ్చిమిరపకాయ పేస్ట్, అలానే కొంచెం స్వీట్ చట్నీ, కుకుంబరు, క్యారెట్ అంతా వేసి అయితే వేస్తారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వాన్ పడినప్పుడు ఇలా ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ కాకుండా ఇలా సపరేట్గా కూడా తెచ్చుకోవచ్చు. చూసారు కదా, మా ఇంటి ముందర వర్షం అయితే ఫుల్ నైట్ అంతా పడిందండి. సో మీరు ఈ వీడియో బెంగళూరు వాళ్ళు చూస్తున్నట్టయితే మీ ఏరియాలో ఎంతవరకు పడిందో ఒకసారి కామెంట్ చేయండి. సో నైట్లో అయితే ట్రాఫిక్ జామ్ అండి. సో ఇంటికి వచ్చిన తర్వాత నిప్పటి స్లైస్ అయితే సర్వ్ చేసుకొని వాటి కాంబినేషన్గా కొద్దిగా జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. సో ఇక్కడైతే నేను దానిమ్మ జ్యూస్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా జస్ట్ ఒక 1 టేబుల్ స్పూను షుగర్ యాడ్ చేసుకొని నేనైతే జ్యూస్ అయితే మిక్సీ జార్లో రుబ్బుకున్నానండి. చూసారు కదా, జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని 2 or 3 టైమ్స్ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకు జ్యూస్ అయితే రెడీ అవుతుంది. యాక్చువల్గా పిల్లలు ఎక్కువ జ్యూస్ ఇవ్వకుండా మనమైతే డైరెక్ట్గా దానిమ్మ ఇచ్చామనుకోండి, పళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా పోతుందండి. కానీ మ్యాక్సిమం ఎక్కువ తినరు, ఎక్కువగా జ్యూస్ అడుగుతారు. కానీ వీక్లో 1 టైమే నేనైతే ఇలా జ్యూస్ ఇస్తాను. అలానే గోబీ కూడా తెచ్చుకున్నారండి మా సిస్టర్ వాళ్ళైతే. సో చూసారు కదా, ఇక్కడ ఫుల్ రైన్ ఉంది అనేసి వేడిగా తినాలి అనేసి గోబీ కూడా సపరేట్గా అయితే తెచ్చుకున్నారండి. వీళ్ళెవరో కవర్లో కట్టకుండా తాటాకులు అయితే కట్టించారు. సో చూసారు కదా, ఫైనల్గా ఈ స్నాక్ కూడా తినేసారండి. సో అంతా అయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాము వేడిగా. ఈ స్నాక్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత టీ తాగేసరికి పొట్ట నిండింది. సో ఈవినింగ్ నైట్ డిన్నర్కి కొద్దిగానే రైస్, అలానే బెండకాయ మసాలా అయితే చేసుకున్నానండి. చాలా సింపుల్గా అలానే ఈజీగా రెడీ అయ్యే బెండకాయ మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దాము. సో జస్ట్ కొద్దిగా టీలో రుచికి సరిపడా షుగరు యాడ్ చేసుకొని 1 or 2 టైమ్స్ గ్లాస్లో రివర్స్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే టీ అనేది చాలా టేస్ట్గా కూడా వస్తుందండి. సో ఫైనల్గా ఈ వేడి ఉన్న ఐటమ్స్ జతకి టీ కూడా సర్వ్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నానండి. జస్ట్ లైట్ మసాలా వేసుకొని సెమీ గ్రేవీ లాగా బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. జస్ట్ ఒక 1/4 కేజీ బెండకాయలు, అలానే ఒక టమాటా, ఆనియన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జస్ట్ జీలకర్ర అలానే సాసులు వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్ అనేది నేను హాఫ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే తక్కువ బెండకాయలు కాబట్టి. అలానే ఒక టమాటో. సో ఇప్పుడు వెజిటేబుల్ క్వాంటిటీని బట్టి ఆనియన్, టమాటా తీసుకున్నాం అనుకోండి, మనకు గ్రేవీ అలానే టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ బెండకాయ అయితే నీట్గా వేయించుకుంటున్నాను. యాక్చువల్గా బెండకాయని నేను మార్నింగే నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొనేసే పెట్టుకున్నానండి, అందుకనేసి ఎక్కువ బంక రాదు. ఇక్కడ మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. ఒక పిడికిడు వేరుశెనగ గుళ్ళు, అలానే కారం పొడి, ధనియాల పొడి, పసుపు, అల్లం అయితే వేసుకొని కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న మసాలాని ఆల్రెడీ వేగుతున్న బెండకాయలకైతే వేసుకోవాలండి.
జస్ట్ డ్రై ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. గ్రేవీ లాగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ హాఫ్ సైజు లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని స్క్వీజ్ చేసుకొని మనమైతే కొద్దిగా బెండకాయలు కలుపుకున్నాం అనుకోండి, గ్రేవీ లాగా ఉండే బెండకాయ అయితే రెడీ అవుతుందండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి షార్ట్ చేసుకోవడమే అండి. సో ఈవినింగ్ అన్ని రకాల స్నాక్స్ తిన్నారు కదా, నేనైతే ముద్ద చేయలేదు, కొద్దిగా వైట్ రైస్తోని సర్వ్ చేసుకున్నాము. ఫైనల్గా మా నైట్ డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఈ వీడియో లాగైతే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.